రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు. జగన్ ని ఓడిస్తామని ఒకటే సంకల్పంతో తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఈ సంగతి ఏమంటారు మీరు? అది చేస్తారు కానీ కరెక్ట్ కాదు అది. ఏంటంటే ఒకప్పుడు జన్మభూమి టీడీపీ ఒకలా ఉంది. ఇప్పుడు జాంబుడు వచ్చిన తర్వాత ఇలాగ నిరుపేదలకి, వికలాంగులకి నెక్స్ట్ ఏదన్నా స్వయంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంది తప్ప మధ్యలో ఎవరు తినడానికి కూడా ఏమీ లేదు అక్కడ. మెయిన్ పాయింట్ అది. అర్థమైందా? ఎవడైనా సరే ఒకప్పుడు జన్మ కమిటీలు జరిగాయి, అన్ని చాలా స్కామ్ జరిగింది, కానీ ఎవడో పేదోడికి అనేది ఒక రూపాయి ముట్టలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా మందికి మన మధ్యలో కూడా ఎవడో కార్యకర్త అన్నాడు, ప్రెసిడెంట్ అని, ఎంపీడీసీ అని, ఇంకా ఎంపీడీ, జడ్పీడీసీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిలో కూడా ఎవ్వరు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాటిన తర్వాత వాళ్ళకి వెళ్తుంది. కానీ వాలంటీర్ వేస్తాడంటే మేము చేసిన పద్ధతి బట్టే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంది తప్ప మధ్యలో ఎవరు తీసుకోవడానికి అవకాశం లేదు అక్కడ. మేము చేస్తేనే వాళ్ళకి వెళ్తుంది. అలా చేసేది ఎవరుంటాడు అండి ఈ రోజులో పెట్టి. అంటే చాలా మంది రకరకాల పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాగా అలాగే అలా వాస్తవాది అంటారు, కానీ అది ఎంత కరెక్టే. కొంతమంది అంటారు జగన్మోహన్ వస్తే ఇలాగా అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అంటున్నారు, కానీ అది ఎంత వాస్తవం కాదు. ఇప్పుడు సరే జగన్మోహన్ ఇప్పుడు మళ్ళీ వస్తారు, రాకపోతే పక్క పెట్టండి. ఇప్పుడు టీడీపీ మళ్ళీ వస్తుంది అనుకోండి. టీడీపీ వస్తే మనకి ఈ పేదలకు ఎవరికి అమౌంట్ డబ్బులు పడతాయా? లేకుండా పడతాయా? పడవు. ఇంటింటికి ఎవడన్నా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వగలరా? ఇప్పుడు చాలా మంది నెలలో ఉన్నారు, కుష్టి రోజులు చాలా మంది పెన్షన్లు ఉన్నారు. అప్పుడు పంచాయతీలకు వెళ్ళి లైన్ పొద్దున్న సాయంత్రం 4-5 రోజులు దాకా ఉంటే అంతే సడన్గా ఒకళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయినప్పుడు కూడా ఒక 6 మంది దాకా డెత్ రాదు. రాని డబ్బులన్నీ పంచాయతీ తినేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు డెత్ అయిపోయిందనుకో అమౌంట్ ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అమౌంట్ ఎంత వెనక్కి వెళ్ళిపోద్ది, డబ్బు ఎవరు తినక లేదు, అది వెంటనే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు. అన్ని వాసన ఏంటి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అనుకోవడం తప్ప ఏది లేదు. నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ సంగతి ఏమంటారు? ఇప్పుడు వంగా గీత అన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఇప్పుడు వచ్చాడు తప్ప వంగ గీత మా ఊరేటి మా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరికీ కూడా ఫస్ట్ నుంచి చాలా చేసింది. ఈ రోడ్లు కూడా వేసింది ఆవిడదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడో నాకు అర్థం కాదు. ఏం చేయలేదు. ఫస్ట్ నుంచి చేసేది వంగ గీత అంటే అందరికి మా ఊళ్ళో ఎవరైనా ఒక టీడీపీ నాయకుడైనా ఒక జనసేన నాయకుడు ఎవరైనా సరే వంగ గీతను పెట్టి మొత్తం అందరు తెలిసిందే. అది వాళ్ళు వర్మ అన్నాడు, వర్మ కూడా చేశారు కాదంటలేదు, కానీ వర్మ సీట్ లేదు ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురానికి. వాళ్ళు పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తే వంగ గీత కావాలని అక్కడ జగన్ నిలబెట్టాడు అక్కడ. కానీ గీత కన్ఫర్మ్ అయిపోద్ది సార్ అందరూ పవన్ కళ్యాణ్ మీద అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి రావాలని అదే చూస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక పక్క, జగన్ ఒక పక్క. ఈసారి గెలిచే అవకాశం ఉండేది అంటారు జగన్ డెఫినెట్ గా ఎక్కుతారండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి, జగన్ ఒకటి తప్ప. ఏదో వాగ్దానం చేసేయడం అవడంగా వెళ్ళిపోవడం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జగన్ పరిపాలన బాగుందండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు పిఠాపురంలోనే పోటీ చేస్తారు అని సమాచారం. సో పిఠాపురంకి వచ్చి నుంచుంటే ఎమ్మెల్యేగా ఆయన గెలిచే అవకాశం ఉండిద్ది అంటారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ఛార్జ్గా వంగ గీత గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? గీత గారు వచ్చేస్తారండి. కళ్యాణ్ గారు వచ్చినా గీత గారు వస్తారండి డెఫినెట్ గా. కళ్యాణ్ గారికి అవకాశం ఉందంటారా? ఇక్కడ ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? అది ప్రజల్లోనే నానబెట్టి చూసుకోవాలండి. మీ ఎక్స్పీరియన్స్ చూసారు కదా గతంలో, ఏది వస్తుందని మీరు నమ్మకంగా ఉంది మీకు? పిఠాపురం అంటే గ్యారంటీగా ఒకటి చెప్పడం, పరిపాలన ఒకటి వస్తుంటే ఇది ఒకటి వస్తుంటుంది. వైఎస్ఆర్ వస్తే టీడీపీ వస్తే వైఎస్ఆర్, అదే గవర్నమెంట్ ఒకటి ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి ఉంటాడు, అలా ఉంటుంటది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటన్నది ఇప్పుడు గీత గారు అయితే కొద్దిగా సీనియర్ ఫామ్ లో ఉన్నారు. అదే అండి. జగన్ వచ్చాక లంచాలు అనేది ఎక్కువ అంటున్నారు. లంచాలు ఏమీ లేదండి. నేను హస్బెండ్ ఉన్నాను, నన్ను ఎవడ కాకెత్తలే. డైరెక్ట్ జగన్ పాలన జరుగుతుంది. జగన్ పాలన వాళ్ళు వారంటీలో వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మన ఎవరిలో కాకేశ్వరుడు అవ్వలేరు. పేరుకి అంతే. ఏమే ఎవడ కాకేశ్వరుడు లేడండి ఆ విషయంలో అయితే. బట్టలు మాపుకోవడం తప్ప మేము ఏమీ లేదండి. మునుపు అలా ఉండదు కదండి. మామూలుగా ఓ పెన్షన్ రాయమన్నా డబ్బులే, ఒక హౌసింగ్ రాయమన్నా డబ్బులే, ఇలా అక్కడికి ఎక్కడికన్నా రమ్మన్నా డబ్బులే అన్నట్టు ఉండదు. ఇప్పుడు ఎవడో కాకెత్తలేదు మామూలు. అబ్బాయి గారు, ఇప్పుడు మీరు మన రాష్ట్రంలో ఇంటికి వచ్చి నీకు పెన్షన్ ఉందని చెప్పి రాసుకుని వెళ్తున్నారు. తెలంగాణలో ఒక పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఒక ఏదైనా వనభోజనాలకు వెళ్తే నుంచుంటారు చూడండి లైన్ లో, అలా నుంచుంటున్నారు ఇప్పుడు పెన్షన్ కోసం. సో వాలంటీర్లు పెట్టారు కదా, ఇలా సక్సెస్ అంటారా? అలా తెలంగాణలో నుంచుంటే బాగుంటుంటారు?
ఏం సక్సెస్ అండి, నేను చెప్తున్నాను కదా, నేను గ్రామ వచ్చిపోయింది నా తోట అవడం చెప్తుంది, అవడం పెన్షన్ వెళ్తాడు, ఇంటికి పోయి రాజుకుంటున్నారు. మంచి పరిపాలన అంటారు. మరి ఇంకా దానికన్నా మించింది ఏం కావాలండి? ముసలోళ్ళు తెలంగాణ ముసలోళ్ళు లైన్ లో నుంచుంటారు, లైన్ లో ప్యాకెట్లు పట్టుకుని, వాళ్ళు ఆపరేషన్ అయినా కూడా ప్యాకెట్లు పట్టుకుని నుంచుంటున్నారు లైన్ లో. ఇంత మునుపు ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు జన్మ కమిటీలోనే బార్లు కట్టించుకోవడం మేముని. బార్లు కట్టిస్తే అందులో పడిపోవడం ఒకడు, పట్టుకెళ్ళి ఒకడు అన్నట్టు ఉండదు. ఇప్పుడు అలా లేదు, పొద్దున లేచి అవుట్ ఆఫ్ లో అట్టుపోతున్నాడు అంతే. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, లైన్ లో నుంచుంటున్నారు, ఇంటికి వచ్చి ఎందుకంటే వాలంటీర్లు సక్సెస్ కాదని కొంతమంది అంటున్నారు. ఎందుకు పెట్టారు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. దీనివల్ల మీరు ఏం చెప్తారు? ఇది పెట్టడం అయితే చాలా మంచిదండి. ఎవరికి ఇబ్బంది లేదు. ఎవడో ఏం కావాల్సి వచ్చినా పోయి రాయించుకుంటున్నాడు, లేకపోతే వీళ్ళు కనుక్కుంటున్నాడు వారంటీలు. పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు పేషెంట్లు, ఎంపీటీసీలు వీళ్ళందరూ వేస్ట్. సపోర్ట్ కింద కార్యకర్తలు అంతే, ఇంకేం కాదు. కానీ నేను కాకినాడ వెళ్ళాం, బట్టలు మప్పను మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ ఎలా రమ్మన్నారు, వెళ్ళడం మనిషి ఎందుకు రోజుని ప్రయాణంలో. అది ఈసారి అయితే ఎగిరే జెండా మామూలుగా వైసీపీ అండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నాం మేము. ఏమ్మా, ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? మాకు అన్ని మేలు బాగా చేస్తున్నాడు, మాకు లేబర్ చూస్తున్నాడు అని. ఏం చూసారు? అన్ని కట్టం సుఖం అన్ని చూస్తున్నాడు. పింఛన్ 3000 చేస్తా అన్నాడు, చేశారా? చేసాడు. నిలబెట్టుకున్నారా మాట నిలబెట్టుకున్నారు. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు కదా. ఏది లేదు, అన్ని లంచం లేకుండా ఏళ్ళు ముద్రతో వస్తున్నాయి. ప్రతి మనిషికి లేక ఇన్నాళ్ళు కొంత లంచం తినేసేవాడు మై ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇలా లంచాలు ఏమి లేవు. అన్ని జగన్ వచ్చాక అన్ని కందు అన్ని బాగానే ఉన్నాయి. పింఛన్ అనేది 3000 చేశారు కదా. చేసేది మరి 18,000, 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేస్తున్నాడు. పిల్లలకి అమ్మ ఒడి వేస్తున్నాడు. పిల్లలకి బట్టలు, పిల్లలకి సౌకారం, ఎవరికి లే బూట్లు, బట్టలు అన్ని సౌకారాలు చేస్తున్నాడు. ఉన్నవాడు చదువుకోనాక, లేనివాడు చదువుకోనాక అన్ని రైట్ గా చేస్తున్నాడు. జగన్ వచ్చాక జగన్ ఏం తప్పుగా నల్లలేదు. మరి ఇప్పుడు ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. పాము కాడాలు బొమ్మలు ఆట ఆడించుకుంటే పాము కాడాలు చేసేస్తాడు పరిపాలన. అవకాశం ఇస్తే బాగుంటుంది. మరి ఎవరు రావాలంటే ఈసారి? మాకు జగనే రావాలి. నమ్మకమా, అభిమానం? నమ్మకమే. పిఠాపురం నియోజకవర్గానికి ఎవరు రావాలి, జగన్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ జగన్ కావాలి. జగన్ జెండా ఎగరాలి. ఈసారి ఎవరు రావాలంటావు? మాకు జగనే రావాలనుకుంటున్నాం మేము. ఎందుకు జగన్ రావాలని కోరుకుంటున్నాం? మాకు మేలు చేస్తున్నాడని. ముసలి డబ్బులు ఇస్తున్నారా, భూములు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కదా. ఇచ్చాడా? భూమి లేనివాడు భూమి ఇచ్చాడు, భూమి ఉన్నవాడు భూమి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తా అంటున్నారు. అవును, చంద్రబాబు నాయుడు ఏం భూమి ఇచ్చాడు మనకి చెప్పు? 10 సంవత్సరాలు చేసాడా? ఏమి ఇచ్చాడు? మామూలు 200 కదా. మీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నారు, పవన్ కళ్యాణ్ వస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ వెయ్యి బాబు, వెయ్యి మా జగన్ అన్నకే. జగన్ మీద నమ్మకం? మా అబ్బాయి లాటోడని. ఏం చేశాడు? ఇవన్నీ ఎలాగో చేస్తున్నాడు, డబ్బులని అవన్నీ ఇస్తున్నాడు కదా. అంటే 3000 చేశాడా? చేసాడు. పవన్ కళ్యాణ్ కూడా వస్తాను, ఇక్కడ పిఠాపురం అందే జెండా అంటున్నాడు. అంటాడు జెండా, అందరూ అంటారు జెండా వేద్దామని. జెండా అప్పుడు నేను ఉంటాను, జెండా అంటాను. నాకు నమ్మకం ఉండాలి కదా. ఏంటిది? నమ్మకం ఉండాలి కదా బాబు. పవన్ కళ్యాణ్ మీద పెదకి నమ్మకం ఉండాలి కదా. ఏమో ఉన్నదో లేదో, నీ కడుపులో ఏముందో నా కడుపులో ఏముందో ఎవరికి తెలుస్తుంది. నాకు జగన్ మీదే ఉంది. మాకు జగనే వేస్తాం బాబు, ఎందుకు చెప్పుకుంటాం కా. జగన్ అన్నకే వేస్తాం. జగన్ అండి, జగన్ అండి, జగన్ వస్తుందండి. జగన్ అందరికి పెడుతున్నాండి పెట్టుబడి. ఏమి బెమ్మని చూస్తుందండి. చంద్రబాబు అయితే ఏమి ఉంటుంది. చూసండి బాగుందండి, పర్లేదండి. జగన్ బాగా వస్తుంది, పరిపాలన బెమ్మని పెడుతున్నాడండి జనానికి. లేనివాడికి బాగా పెడుతున్నాడండి. పెన్షన్ బెమ్మని వస్తుందండి జనానికి. లంచాలు ఏమి లేదండి, అలా 1 రూపాయి లేదండి, 1 రూపాయి లేదన్న. జగన్ వచ్చిన తర్వాత 1 రూపాయి లేదండి. బాగుందండి. మాది ఎవరు కాదండి, అది ఇక్కడ వచ్చిందండి మాత్రం. కానీ బాగా వస్తుంది. జగన్ 150 తక్కువ రాదండి, మాది వస్తుంది.
బాగానే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఏమో తెలదండి మనకి ఇది. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది అంటే గెలిచే అవకాశం పవన్ ఉందంటారా? ఏం చెప్పలేమండి, ఏం చెప్పలేమండి. తారం పెట్టిపోతాను ఏం చెప్పలేమండి, తారం పెట్టిపోద్దండి అన్న ఏం చెప్పలేమండి. మీకు ఎవరి మీద ఉంది నమ్మకం? పవన్ కళ్యాణ్ ఏంటి? మీద ఉందా, జగన్ మీద ఉందా? జగన్ మీద ఉందండి మన మీద. నమ్మకమా, అభిమానం? అభిమానండి. వాలంటీర్లు పెట్టారు కదా, వాలంటీర్లు సరిగ్గా చేయట్లేదు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు, వాలంటీర్లు తీసేయండి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంత మావాలండి అలా అంటారండి. ఇప్పుడు జగన్ పెట్టినట్టు వాళ్ళు పెట్టండి, బెమ్మని పెట్టినారు. వాలంటీర్లు ఉపయోగపడుతున్నారు మీకు? బెమ్మనండి అలాగే బెమ్మని చూస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. కాకపోతే ఏళ్ళు పడిపోతే ఏళ్ళకి కలిసి ఇచ్చేస్తున్నారు డబ్బులు, పెన్షన్ బాగానే వస్తున్నారండి జగన్కి. అంత బాగానే ఉంది. బాగానే పర్లేదండి. అది గెలిపించుకుంటారా? అవుతుందండి. ఎవరిని? జగన్ అండి.